అసలు ఎవ్వరు ఇవ్వనన్ని ఆ వరాలు మొత్తం కూడా మనకిచ్చింది. అయ్యో ఎండాకాలం వస్తుంది, అయ్యో నా బిడ్డలు నీళ్ళకి ఇబ్బంది పడతారేమోనని ఈ నేలమ్మ తన కడుపులోనే మంచినీటి సరస్సులు పెట్టుకుంది. ఎక్కడ నా బిడ్డలు రేపొద్దున ఇబ్బంది పడతారేమోనని డీజిల్ పెట్రోల్ గనులను తన గుండెలో పెట్టుకుంది. ఎక్కడ నా బిడ్డలు ఎత్తైన మేడలు కట్టుకోవాలని ఇనుము ఇచ్చింది కావాల్సింది. ఎక్కడ ఆడవాళ్ళు పొడమికే ఆనవాళ్ళు అందంగా ఉండాలి నా బిడ్డలని బంగారం ఇచ్చింది కదా. ఇన్ని ఇచ్చిన ఈ నేలను చెరబట్టడం అంటే ఇంతకంటే దుర్మార్గం ఏమని ఉంటుందా? మీరు ఎక్కడ నేచర్లో ఉన్న అద్భుతమైన ఫిలాసఫీ ఒక యాపిల్ పైకేస్తే అది కింద పడ్డది అని అంటే భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉన్నది అని ఓ చిన్న విషయం కనిపెడితేనే మనం ఎంతో గొప్ప వాళ్ళం అనుకుంటున్నాం కదా. అసలు నేచర్లో మీరు ప్రతి చూడండి, ఓ రాయిని ముట్టుకొని చూడు, రాయినైతే ఏమిరా నేను, రప్పనైతే ఏమిరా, బండనైతే ఏమిరా నీకు, కొండనైతే ఏమిరా, ఏటికెదురుగా నిలిసి జనుల కూటి బాధను బాపినాను, ఇంటికి పునాది రాయై కంటి రెప్పై కాచినాను, నేల కొరిగిన అమరవీరుల స్తూపమైనే వెలిగినాను, రాయినైతే ఏమిరా నేను, రప్పనైతే ఏమిరా. ఓ రాయి, ఓ చెట్టును పట్టుకోండి, పచ్చని చెట్టును నేను రా, పాలుగారే మనసు నాదిరా, కొమ్మను నేను రెమ్మను నీకు తోడుగా ఉండే అమ్మను, మీ పొలమును దున్నిన నాగలై పంటను మోసిన బండినై, అమ్మమ్మ చేతిలో కవ్వమై తాతయ్య చేతిలో కర్రనై, అమ్మ పాటతో ఊగిన ఊయలై